6061లోని సెక్షన్ 139 ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకోవడానికి పక్షంలో ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా పాన్ కార్డ్ మనకి ఎంత అవసరమో పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ కూడా అంతే అవసరం. ఇక ఎక్కువ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే ఈ పాన్ ఆధార్ లింక్ అయితే అడుగుతున్నారు. అంతేకాదండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే ఈ పాన్ ఆధార్ లింక్ అనేది కంపల్సరీ చేయడం జరిగింది. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరికి ప్రతి నెల ఏదైతే శాలరీ ఉందో పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో ప్రతి నెల శాలరీలో వీళ్ళకి 25 నుంచి 30% వరకు వీళ్ళకైతే ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు. అంతేకాదండి, మీరు ఎగ్జాంపుల్కి ఒక బ్యాంక్లో మీరు లోన్కి అప్లై చేస్తే మీకు వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కానీ ఒక చిన్న కారణం చేత పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఒక చిన్న కారణం చేత మీకు లోన్ వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ఎన్నో కారణాలకి మన కేంద్ర ప్రభుత్వం వారు పాన్ ఆధార్ లింక్ అయితే ముడిపెట్టడం జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి సింపుల్గా మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేయాలో నేను మీకైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీరైతే ఒకసారి ఫిక్స్ అవ్వండి. మేము పేమెంట్ చేసి మేము పాన్ ఆధార్ లింక్ చేసుకుందాం అని చెప్పేసి మీరైతే ఒకసారి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి మనం కనుక 1000 రూపాయలు పే చేసామనుకోండి, ఆ అమౌంట్ అనేది మనకు నాన్ రిఫండబుల్ అనమాట. మళ్ళీ తిరిగి మీ అకౌంట్లో కానీ రాదు. ఆ 1000 రూపాయలు పోయినట్టే. చాలా జాగ్రత్తగా అప్డేట్ చేసుకుని ట్రై చేయండి. వీడియో మొత్తం 1-2 సార్లు చూసి మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే మనీ ఈజ్ వెరీ వాల్యుబుల్ అనమాట. ఒకసారి పోతే మళ్ళీ రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మా వల్ల కాదు బ్రదర్, మాకు కొంచెం భయంగా ఉందంటే మీరైతే భయపడాల్సిన పని లేదు. మీకు మేమే సర్వీస్ చేయడం జరుగుతుంది అనమాట. సక్సెస్ఫుల్గా పాన్ ఆధార్ లింక్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, మీరు పేమెంట్ పే చేసే ముందుగా మీకు పాన్ కార్డులో ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది మిస్ మ్యాచ్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అంటే పాన్ కార్డులో డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయో మన యొక్క ఆధార్ కార్డులో కూడా డీటెయిల్స్ అనేవి సేమ్ అయితే ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకు పాన్ ఆధార్ లింక్ అయితే అవడం జరుగుతుంది. మీకు కనుక ఇలాంటి మిస్ మ్యాచ్లు ఉంటే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీకైతే డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసి పాన్ ఆధార్ లింక్ అయ్యే విధంగా మేమైతే చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పటి నుంచో కూడా మేము ఈ సర్వీసులు చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకు స్టార్టింగ్లోనే ఇలా హోము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ వెబ్సైట్ అనేది చాలా దగ్గర బంధువు అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ లేదు కాబట్టి మనం పాన్ ఆధార్ లింక్ చేయడం కోసం ఈ వెబ్సైట్లో మనం అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాన్ ఆధార్ లింక్ చేయాలంటే అసలు మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉందో లేదో మనమైతే కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు దగ్గరగా మనకైతే 2 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. మనకు యూజ్ అయ్యేదల్లా ఈ 2 ఆప్షన్లు అండి. ఈ 2 ఆప్షన్లు మీరు గుర్తుపెట్టుకోండి. నేను నా యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉందో లేదో నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంట్రీ అయితే చేయండి. నేనైతే పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తాను. పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ని మనం ఎంట్రీ చేసి ఇక్కడ వీ లింక్ ఆధార్ స్టేటస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక పాప్ అయితే మనకు ఇలా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. పాన్ ఆధార్ లింకింగ్ హ్యాస్ ఫెయిల్డ్ డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్. ఇన్ ఆర్డర్ టు అప్డేట్ యువర్ నేమ్ ఇన్ పాన్ ప్లీజ్ కాంటాక్ట్ ప్రోటీన్ ఎట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే మనకు పెనాల్టీ లేని రోజుల్లో అంటే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ప్రస్తుతాన్ని మనం 1000 రూపాయలు పే చేయాలి కదా. మనకు ప్రీవియస్లో ₹1 కూడా పే చేసిన పర్లేదు అనమాట. అప్పుడు అతను రిక్వెస్ట్ పెట్టాడు కానీ నేమ్ మిస్ మ్యాచ్ వల్ల పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు. అతను కరెక్షన్ చేసుకొని మళ్ళీ లింక్ చేసినట్లయితే 1000 రూపాయలు కట్టకుండా సరిపోయేది, లింక్ అయిపోయేది. కానీ ఇప్పుడు అతనికి అవసరం కాబట్టి అతను ఏం చేశాడంటే ఇప్పుడు 1000 రూపీస్ పే చేసి బ్రదర్ కొంచెం పాన్ ఆధార్ లింక్ చేయండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందన్నమాట. దీన్ని నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి హోమ్లోకి అయితే వచ్చేస్తున్నాను. మన పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు కాబట్టి మనం 1000 రూపాయలు కట్టాలి కాబట్టి అతను కట్టలేదు కాబట్టి ఇక్కడ మనకు 2 ఆప్షన్ కనిపిస్తుంది కదా, లింక్ ఆధార్ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ మనమైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. డౌన్లో మనకు ఆధార్ నెంబర్ అడుగుతారు. మనమైతే ఆధార్ నెంబర్ మనమైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే
ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను మిస్టేక్స్ లేకుండా. సో ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు కనుక పేమెంట్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్లో మనకు ఒక టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పేమెంట్ చేయలేదు కాబట్టి మనకు ఇలా క్వశ్చన్ మార్క్ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కంటిన్యూ టు త్రో ఈపే ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో ఈపే ట్యాక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. డౌన్లో మనకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. దీనికి ఆపోజిట్లో కన్ఫర్మ్ పాన్ ఆర్ ట్యాన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మళ్ళీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని మళ్ళీ మీరైతే ఎంటర్ చేయండి. డౌన్లో మొబైల్ నెంబర్ అడుగుతారు. మీ యొక్క పాన్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీరైతే ఎంట్రీ చేసి కంటిన్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుందండి మన యొక్క మొబైల్కి. ఆ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని మనమైతే ఇక్కడ ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కస్టమర్ మనకైతే ఓటీపీ అయితే పెట్టడం జరిగింది. సో నేనైతే ఓటీపీని అయితే ఎంటర్ చేసి అయితే కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. కంటిన్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ, క్లిక్ కంటిన్యూ టు మేక్ ఏ న్యూ పేమెంట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేమ్ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ సంబంధించి నెంబర్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద ట్యాప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డౌన్లో ఇన్కమ్ ట్యాక్స్, డిమాండ్ పేమెంట్స్ యాజ్ రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్, తర్వాత ఈక్వలైజేషన్ లేవీ, తర్వాత ఫియర్ అదర్ పేమెంట్స్ అని చెప్పేసి మనకు ఒక 4 ఆప్షన్లు మనకైతే చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ బాక్సు, దీనికి డౌన్లో ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనమైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అసెస్మెంట్ ఇయర్ అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కూడా మిస్టేక్స్ అనేవి ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2025, 2026, 2024, 2025, 2023, 2024 అని చెప్పేసి మనకు కొన్ని అసెస్మెంట్ ఇయర్లు అనేవి మనకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు ఇది 2024, సో మనం జూలై నెలలో లింక్ చేస్తున్నాం కాబట్టి సో మనం 2025, 2026 మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మరి ఇది 2024, 2025 కదా అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఈ 2024 మార్చికి ముందు మనం కనుక పేమెంట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మనం 2024, 2025 మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకు మార్చి అకాడమిక్ ఇయర్ అనేది మనకు క్రాస్ అయింది కాబట్టి మనం 2025, 2026 మనం కొత్త సంవత్సరాలకు అడుగు పెట్టాం కాబట్టి సో మనకైతే ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్ మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇవన్నీ పట్టించుకోకపోయినా సరే మీకు స్టార్టింగ్ ఏం కనిపిస్తుంది ఫస్ట్లో 2025, 2026 కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక ఎటువంటి డిస్కషన్ లేకుండా ఇక్కడ మనకు టైప్ ఆఫ్ పేమెంట్ అండి. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అదర్ రిసిప్ట్స్ 500 అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడ మనం అయితే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అని చెప్పేసి, అపీల్ ఫీజ్ అని చెప్పేసి, కాంపౌండింగ్ ఛార్జెస్ అని చెప్పేసి, అప్లికేషన్ ఫీ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ విత్ పాన్ ఆధార్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే పాన్ ఆధార్ లింక్ చేయడం కోసం ఆలస్యం చేసాం కాబట్టి మేము ఫీ పే చేస్తున్నామని చెప్పేసి దీని అర్థం అనమాట. ఇక మనం టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసుకొని సో కంటిన్యూ మీద ట్యాప్ చేయాలి. మనం కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం రావడం జరుగుతుంది. కాస్త మీరు డౌన్లోకి వచ్చినట్లయితే ఇక మనకు అదర్ రిసిప్ట్స్ కింద 1000 రూపాయలు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటిన్యూ ట్యాప్ చేయండి. మన కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు లాట్ ఆఫ్ పేమెంట్స్ అయితే మనకు చూపిస్తూ ఉంటాయి అనమాట. సో నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి, డెబిట్ కార్డ్ అని చెప్పేసి, పేడ్ బ్యాంక్ కౌంటర్ అని చెప్పేసి, ఆర్టీజీఎస్ నెఫ్ట్ అని చెప్పేసి, పేమెంట్ గేట్వేకి సంబంధించి, యూపీఐ సంబంధించి, క్రెడిట్ కార్డ్ సంబంధించి కొన్ని ఆప్షన్లు మనకు చూపిస్తూ ఉంటాయి అనమాట. మీరు యాక్సిస్ బ్యాంక్ ద్వారా, బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా, హెచ్డిఎఫ్సి ద్వారా, స్టేట్ బ్యాంక్ ద్వారా, ఐసిఐసిఐ ద్వారా, ఐడిబిఐ బ్యాంక్ ద్వారా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా, అదర్ బ్యాంక్స్ ద్వారా మీరైతే పేమెంట్ చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి. తర్వాత డెబిట్ కార్డు ద్వారా కూడా మీరైతే పేమెంట్ చేయొచ్చు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కెనరా బ్యాంక్ ద్వారా, ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా, ఇండియన్ బ్యాంక్ ద్వారా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మీరు డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు. ఇక పేడ్ బ్యాంక్ కౌంటర్ ద్వారా కూడా మీరు చేయొచ్చు అండి. ఇది కొంచెం చెక్ ద్వారా, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్యాష్ పే చేసి ఇది కొంచెం హెడేక్ ప్రాసెసింగ్. తర్వాత మనకు ఆర్టీజీఎస్ ఆర్ నెఫ్ట్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఇది కూడా కొంచెం రిస్క్ ప్రాసెసింగే. సో మనం సింపుల్గా ఇప్పుడు అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇక్కడ మనకు పేమెంట్ గేట్వే ఇంక్లూడెడ్ యూపీఐ అని క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ బ్యాంక్స్ అని చూపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు గేట్వేస్ అనమాట. సో నేను ఏంటంటే కెనరా బ్యాంక్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. మీరు నచ్చిన బ్యాంక్ మీద సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ జస్ట్ గేట్వేసే. నేను సెలెక్ట్ చేసిన మీరు సెలెక్ట్ చేయాలి అనే రూల్ ఏం లేదనమాట. మీరు స్టేట్ బ్యాంక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మన కంటిన్యూ ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే
ఇలా అయితే వస్తుంది. కాస్త మనం డౌన్లోకి వచ్చేసి పే నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్లకు సంబంధించి మనకు ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది. కాస్త మనం డౌన్లోకి వచ్చినట్లయితే ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి సబ్మిట్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. సో మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూపీఐ అని చెప్పేసి తర్వాత నెట్ బ్యాంకింగ్ అని చెప్పి వాట్సాప్ చూపిస్తుంది. ఇక్కడ మనమైతే యూపీఐ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ పే, ఫోన్పే అని చెప్పేసి కొన్ని మనకు పేటిఎం అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నేను గూగుల్ పే ద్వారా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో నేనైతే గూగుల్ పే మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతారండి. సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క యూపీఐ ఐడిని మీరైతే ఎంట్రీ చేయండి. ఇక్కడ మనకి యూపీఐ ఐడిని మనం ఎంట్రీ చేసి వెరిఫై మీద ట్యాప్ చేసినట్లయితే సో మనకు వెరిఫై అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఒక మెసేజ్ అనేది సో మీకు ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. నా యొక్క మొబైల్లో యూ హ్యావ్ ఏ పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి 1000 రూపాయలు మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 15 నిమిషాల లోపు మనమైతే ఈ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్యూటర్ మీద డెస్క్టాప్ మీద మీకు ఈ ప్రాసెసింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మీరు ఎటువంటి రీఫ్రెష్ చేయకూడదు, ఆటోమేటిక్గా అదే రీఫ్రెష్ అవుతుంది అనమాట. సో నేను మొబైల్లో పే చేస్తున్నప్పుడు సో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, పేమెంట్ ప్రాసెసింగ్. సో సక్సెస్ అయితే అయిపోయింది నాకు ఆటోమేటిక్గా ఈ కంప్యూటర్ డిస్ప్లే మీద. సో మనకు ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ది చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనం క్లిక్ చేసిన తర్వాత సో మనకు రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ వచ్చింది, సో తర్వాత నేమ్ వచ్చింది, అసెస్మెంట్ ఇయర్ వచ్చింది, తర్వాత అదర్ రిసిప్ట్స్ 500 వచ్చేసింది, తర్వాత మనకు నేచర్ ఆఫ్ పేమెంట్ అండి ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ విత్ పాన్ అని వచ్చేసింది, 1000 రూపీస్ లేట్ పెనాల్టీ వచ్చేసింది, తర్వాత మన పేమెంట్ గేట్వేకి సంబంధించి కెనరా బ్యాంక్ వచ్చింది, మన యొక్క మెయిల్ ఐడి, సో మన యొక్క మొబైల్ నెంబర్ అన్నీ కూడా మనకు రావడం జరిగింది. మనం అమౌంట్ అయితే పే అయితే చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వచ్చి ఇక్కడ లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మన యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. సో నేనైతే పాన్ కార్డ్ నెంబర్ నేనైతే మిస్టేక్స్ లేకుండా నేనైతే ఎంటర్ అయితే చేస్తాను. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన డౌన్లో వాలెట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది, ఇక్కడ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే పేమెంట్ చేసామో దానికి సంబంధించి మనకు పేమెంట్ అనేది పాన్ కార్డ్ నెంబర్ కింద మనకు అప్డేట్ అనేట్టుగా ఇలా మనకు టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక పేమెంట్ కనుక అప్డేట్ అవ్వకపోతే మీకు పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చలానా 1000 రూపాయలు, సీరియల్ నెంబరు, తర్వాత బిఎస్ఆర్ కోడ్, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే కంటిన్యూ, ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తారు, తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటారు. మీకు ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో మీరు అలా ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మనకు డౌన్లో ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఆధార్ కార్డులో సంవత్సరం బట్టికి మాత్రమే ఉంటే ఇక్కడ మీరు టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా ఐ అగ్రీ టు వైల్డ్ మై ఆధార్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. మనకు నెక్స్ట్ స్టెప్లో వెరిఫికేషన్ ప్రాసెసింగ్ కింద మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాలి వితిన్ 15 మినిట్స్ లోపే. అలాగే మనకు 3 అటెంప్ట్స్ మాత్రమే మనకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓటీపీని ఎంటర్ చేసి వాలెట్ మీద క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు పాప్ అయితే రావడం జరుగుతుంది. యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెండ్ ఫర్ వాలిడేషన్. ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ 48 అవర్స్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్విక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఓకే బటన్ మీద క్లిక్ చేయండి, మన హోమ్ పేజ్లోకి వచ్చేస్తుంది. మనం ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ చేసాం. మరి కంప్లీట్ చేసిన తర్వాత మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేయాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోనే లాస్ట్కి వచ్చేసినట్లయితే లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వీ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే యువర్ పాన్
నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది అనమాట. అంటే మనకు సక్సెస్ఫుల్గా లింక్ అయితే అవడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ విషయం దేని గురించి అంటే మీరు పాన్ ఆధార్ లింక్ సంబంధించి రిక్వెస్ట్ ఎప్పుడైతే పెడతారో రిక్వెస్ట్ పెట్టినా ఆఫ్టర్ 24 అవర్స్ లేదా 48 అవర్స్ తర్వాత మీరు అయితే చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మనకు ఇలా అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీకు పాన్ ఆధార్ లింక్ అనేది కంపల్సరీగా అవుతుంది. ఒకవేళ ఆధార్ కార్డులో పాన్ కార్డులో డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే మీకు పాన్ ఆధార్ లింక్ అనేది అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మీకైతే సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. మీకు పాన్ కార్డులో దాని డీటెయిల్స్ మిస్ మ్యాచ్గా ఉంటే వాటిని మీద కరెక్షన్ చేసి మీకు సక్సెస్ఫుల్గా పాన్ ఆధార్ లింక్ అయ్యేలా మేము చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మీరైతే మెసేజ్ చేయండి. మీకైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం మీరు కానీ తెలియకుండా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో పేమెంట్ అనేది మీరు లాస్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట.